అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బనియానపల్లె మండలంలో బనియానపల్లె గ్రామానికి సంబంధించి గౌరవ మినిస్టర్ గారు సోమవారం నాడు పెట్టుకున్న రివ్యూ మీటింగ్లో ఈ హౌస్ సైట్ల గురించి ఉన్నతాధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ సార్, మేము మా స్టాఫ్ అందరం కలిసి మనం బనియానపల్లె గ్రామంలో ఎక్కడైతే మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నామో ఆ బాణముక్కలు కానీ ఆ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి అక్కడ ప్లాట్లు కానీ ఏ విధంగా హౌస్ సైట్ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి దానికి తగిన సూచనలు ఇవన్నీ ఇచ్చి ఉన్నారు. ఈ బనియానపల్లె మండలంలో మనకు ఈ హౌస్ సైట్లు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దాదాపు ఎన్ని అప్లికేషన్లు రావచ్చు, దాన్ని ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ కింది స్టాఫ్ కూడా దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి సూచనలు ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కింది లెవెల్లో ఉండే గ్రామ స్థాయి అధికారులకు అందరికీ సూచనలు చేసి త్వరలో అప్లికేషన్ తీసుకుంటాం. మనకు బనియానపల్లె, బాణముక్కలకు ఈ 2 గ్రామాలకు సంబంధించి మనం బాణముక్కలో మనకు ప్రజెంట్ అవైలబుల్ ల్యాండ్ ఉంది. మనకు బనియానపల్లె కూడా ఈ ఎస్ఆర్బిసి సైడ్ మనకు ల్యాండ్ ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఇక్కడ 2 చోట్ల లేఅవుట్ ప్లాన్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఎస్టిమేషన్ ఇంకా ఇప్పటికైతే ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా తీసుకునే ఆప్షన్ రాలేదు. మాకు సుమారుగా వచ్చేసి బనియానపల్లె, బాణముక్కల ఈ పరిసర ప్రాంతాల్లో దగ్గర ఒక 3000 నుంచి 3500 అప్లికేషన్ ఎలిజిబుల్ అప్లికేషన్ రావచ్చని మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు బనియానపల్లె మండలంలో బనియానపల్లె గ్రామానికి సంబంధించి గౌరవ మినిస్టర్ గారు సోమవారం నాడు పెట్టుకున్న రివ్యూ మీటింగ్లో ఈ హౌస్ సైట్ల గురించి ఉన్నతాధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ సార్, మేము మా స్టాఫ్ అందరం కలిసి మనం బనియానపల్లె గ్రామంలో ఎక్కడైతే మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నామో ఆ బాణముక్కలు కానీ ఆ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి అక్కడ ప్లాట్లు కానీ ఏ విధంగా హౌస్ సైట్ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి దానికి తగిన సూచనలు ఇవన్నీ ఇచ్చి ఉన్నారు. ఈ బనియానపల్లె మండలంలో మనకు ఈ హౌస్ సైట్లు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దాదాపు ఎన్ని అప్లికేషన్లు రావచ్చు, దాన్ని ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ కింది స్టాఫ్ కూడా దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి సూచనలు ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కింది లెవెల్లో ఉండే గ్రామ స్థాయి అధికారులకు అందరికీ సూచనలు చేసి త్వరలో అప్లికేషన్ తీసుకుంటాం. మనకు బనియానపల్లె, బాణముక్కలకు ఈ 2 గ్రామాలకు సంబంధించి మనం బాణముక్కలో మనకు ప్రజెంట్ అవైలబుల్ ల్యాండ్ ఉంది. మనకు బనియానపల్లె కూడా ఈ ఎస్ఆర్బిసి సైడ్ మనకు ల్యాండ్ ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఇక్కడ 2 చోట్ల లేఅవుట్ ప్లాన్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఎస్టిమేషన్ ఇంకా ఇప్పటికైతే ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా తీసుకునే ఆప్షన్ రాలేదు. మాకు సుమారుగా వచ్చేసి బనియానపల్లె, బాణముక్కల ఈ పరిసర ప్రాంతాల్లో దగ్గర ఒక 3000 నుంచి 3500 అప్లికేషన్ ఎలిజిబుల్ అప్లికేషన్ రావచ్చని మేము భావిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.